డిస్కో శాంతి గురించి పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి ఐటెం డాన్సర్ గా రియల్ స్టార్ శ్రీహరి సతీమణిగా డిస్కో శాంతి సినీ ప్రియులందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియాతో సహా మొత్తం 7 భాషల్లో 900 కంటే ఎక్కువ సినిమాల్లో డిస్కో శాంతి నటించారు. సిల్క్ స్మిత తర్వాత ఐటెం డాన్సర్ గా అంతటి క్రేజ్ సంపాదించుకున్నది డిస్కో శాంతినే. అసలు హీరోయిన్ అవ్వాల్సిన డిస్కో శాంతి ఐటెం డాన్సర్ గా ఎందుకు మారారు? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? శ్రీహరితో డిస్కో శాంతి లవ్ స్టోరీ ఎక్కడ ప్రారంభమైంది? డిస్కో శాంతిని శ్రీహరి 2 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? శ్రీహరి చనిపోయిన తర్వాత డిస్కో శాంతి అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమేంటి? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. డిస్కో శాంతి అసలు పేరు శాంతకుమారి. 1965 ఆగస్టు 28న చెన్నైలో సిఎల్ ఆనందన్ మరియు లక్ష్మి దంపతులకు శాంతి జన్మించారు. ఆనందన్ గారు భారతీయ సినీ నటుడు. తమిళనాడుకు చెందిన ఆయన 1952 నుండి 1988 వరకు ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా పనిచేశారు. 3 దశాబ్దాల కెరీర్లో తమిళం మరియు మలయాళంలో దాదాపు 60 చిత్రాలలో నటించారు. అందులో 25 చిత్రాల్లో హీరోగా చేశారు. 60వ దశకంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన ఆనందన్ గారికి 7 సంతానం. అందులో 3 మగపిల్లలు కాగా 4 ఆడపిల్లలు. ఆనందన్ గారికి 3వ సంతానంగా డిస్కో శాంతి జన్మించారు. శాంతి పుట్టే సమయానికి ఆనందన్ గారు వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా ఉన్నారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ఆనందన్ మరియు ఆయన భార్య లక్ష్మి బెంగళూరు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు కోమాలోకి వెళ్ళిపోయారు. వారు కోలుకోవడానికి దాదాపు 1 ఏడాది సమయం పట్టింది. అప్పటి వరకు ఆనందన్ గారు సంపాదించిన డబ్బు మొత్తం హాస్పిటల్ ఖర్చులకే అయిపోవడం, సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో వారి కుటుంబ పరిస్థితి దిగజారింది. ఆ సమయంలో కొందరు సన్నిహితులు శాంతిని ఇండస్ట్రీకి పరిచయం చేయమని సలహా ఇచ్చారు. శాంతి చాలా అందంగా ఉండేవారు. అందువల్ల సినిమాల్లో వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు సూచించారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఆనందన్ గారు తన కూతురిని హీరోయిన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. తనకున్న పరిచయాలతో శాంతిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో మోహన్ లాల్ కు జోడీగా ఒక సినిమాలో శాంతికి కథానాయిక అవకాశం వచ్చింది. ఆల్మోస్ట్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. కానీ చివర్లో దర్శక నిర్మాతల మధ్య గొడవలు తలెత్తడంతో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత మరొక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. కెరీర్ ఆరంభంలోనే ఇటువంటివి జరగడంతో శాంతి చాలా బాధపడ్డాడు. హీరోయిన్ గా లక్ బాగలేదని భావించిన శాంతి సపోర్టింగ్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయింది. 1983లో సుమన్ హీరోగా తెరకెక్కిన వసంతమే వరుగా అనే మూవీతో సైడ్ ఆర్టిస్ట్ గా శాంతి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. కానీ సరైన గుర్తింపు మాత్రం రాలేదు. డబ్బులు కూడా తక్కువగా ఇచ్చేవారు. 1985లో సావి అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్లో క్లబ్ డాన్సర్ గా చేసే అవకాశం శాంతికి వచ్చింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ ఇస్తామని చెప్పడంతో శాంతి ఓకే చెప్పారు. కానీ శాంతికి సరిగ్గా డాన్స్ రాదు. అందువల్ల క్లబ్ డాన్సర్ చేసేందుకు ఆమె మొదట భయపడ్డారు. మాస్టర్ చేతుల్లో తిట్లు కూడా తిన్నారు. ఈ క్రమంలోనే పట్టుదలతో నృత్యం నేర్చుకున్నారు. 1985 నుండి మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్న సిల్క్ స్మితతో శాంతి పోటీ పడ్డారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. 1988లో జమదగ్ని మూవీతో శాంతి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రౌడీ అల్లుడులో అమలాపురం బుల్లోడా సాంగ్, ఘరానా మొగుడులో బంగారు కోడిపెట్ట సాంగ్ టాలీవుడ్ లో శాంతికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. 1983 నుండి 1997 వరకు శాంతి గ్లామర్ ఫిల్మ్ లో ఉన్నారు. ఐటెం డాన్సర్ గా ఓ వెలుగు వెలిగారు. సపోర్టింగ్ రోల్స్ తో పాటు పలు కామెడీ రోల్స్ లో కూడా శాంతి యాక్ట్ చేశారు. అలాగే అప్పట్లో డిస్కో డాన్స్ కు మంచి క్రేజ్ ఉండడం వల్ల శాంతికి జర్నలిస్టులు డిస్కో శాంతి అంటూ నామకరణం చేశారు. ఈ పేరు వల్ల ఆమె మరింత ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 1991లో దాదల్ ఎక్స్ప్రెస్ మూవీ సమయంలో శ్రీహరితో శాంతికి పరిచయం ఏర్పడింది. ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది విలన్ గా శ్రీహరి నటించగా శాంతి ఒక స్పెషల్ సాంగ్ చేశారు. దాదల్ ఎక్స్ప్రెస్ చిత్రీకరణ సమయంలో శాంతి మంచితనం, వినయం శ్రీహరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని శాంతి వెళ్తుండగా రైల్వే స్టేషన్లో నన్ను పెళ్లి చేసుకుంటారా అని శ్రీహరి ప్రపోజల్ పెట్టారు. ఆ టైంలో శాంతి ఎటువంటి సమాధానం ఇవ్వకపోయినా కొద్ది రోజుల తర్వాత శ్రీహరి చాలా మంచివాడని తెలుసుకొని అతనికి ఎస్ చెప్పింది. ఏడాది పాటు ప్రేమించుకున్న శ్రీహరి డిస్కో శాంతి 1992లో చెన్నైలోని ఒక గుడికి వెళ్లారు. అక్కడ పూజారి వారిద్దరి జాతకాలు చూసి ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఒకటి కాలేరని చెప్పారట.
దాంతో అదే గుడిలో శ్రీహరి శాంతి మెడలో 3 ముళ్ళు వేసేశారు. అయితే వీరి పెళ్లి గురించి శాంతి కుటుంబానికి తప్ప బయట ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. తమ పెళ్లి గురించి ఎవరికి చెప్పొద్దని శాంతి శ్రీహరికి కండిషన్ పెట్టారు. ఎందుకంటే కుటుంబం మొత్తం శాంతిపైనే ఆధారపడి ఉన్నారు. తన చెల్లెళ్లకు తమ్ముళ్లకు పెళ్లి చేసి సెటిల్ చేయాలని శాంతి భావించారు. అనుకున్నట్లుగానే అన్నిటికీ పూర్తి చేసి అధికారికంగా శ్రీహరిని రెండోసారి 1996లో డిస్కో శాంతి పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం శాంతి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరోవైపు శ్రీహరి హీరోగా నిలదొక్కున్నారు. మంచిగా సంపాదించారు. అదే సమయంలో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేవారు. శ్రీహరి శాంతి దంపతులకు 2 కుమారులు మరియు 1 కుమార్తె జన్మించారు. అయితే కుమార్తె అక్షర 4 నెలల వయసులోనే అనారోగ్యంతో మరణించింది. అక్షర పోవడాన్ని శ్రీహరి డిస్కో శాంతి జీర్ణించుకోలేకపోయారు. అక్షర పేరిట ఒక ఫౌండేషన్ ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పలు గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని మరియు విద్యార్థుల పాఠశాల సామగ్రిని అందజేశారు. మేడ్చల్లోని 4 గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. ఇకపోతే నటుడిగా కొనసాగుతున్న సమయంలో శ్రీహరి అకాల మరణం చెందారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ప్రభుదేవ దర్శకత్వం వహిస్తున్న రాంబో రాజ్ కుమార్ షూటింగ్ సమయంలో తల తిప్పినట్లు చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2013లో ఆయన కన్నుమూశారు. శ్రీహరి మరణం తర్వాత డిస్కో శాంతి ఆర్థిక స్థితి తలకిందులైపోయింది. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న శాంతి కొందరి మోసం కారణంగా ఎంతో డబ్బు కూడా నష్టపోయారు. చాలా ఏళ్లకు శాంతి ఆర్థికంగా కొంత నిలదొక్కున్నారు. ప్రస్తుతం తన 2 కుమారులను చదివించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు.